ఒక సెలయేటిగా మొదలై పాయలుగా చీలి అనేక యోజనాలు ప్రయాణించి మళ్ళీ ఒకే నదీ ప్రవాహంగా మారడమే సంగీతం. రాగంగా మొదలై రకరకాల వాయిద్యాలుగా రూపాంతరం చెంది అన్నీ ఒకే దగ్గర చేరి అద్భుతమైన పాటగా మారటమే సంగీతం. ఏది ఎక్కడ ఏ మోతాదులో వాడాలో, ఏ భావానికి ఏ వాయిద్యం వాయిస్తే బాగుంటుందో తెలిసి అలరించేవాడే సంగీత దర్శకుడు. అలాంటి సంగీత దర్శకులను, వారి సంగీత మార్మికతను పరిచయం చేసే మై సాంగ్ మై స్టోరీకి స్వాగతం. యశో కృష్ణ ఉరఫ్ గోరంట్ల కృష్ణ తెలుగు సినీ ప్రపంచంలో కొత్త కెరటం. తనదైన బాణీలతో దూసుకు వెళుతున్న యువ తరంగం. స్వస్థలం వరంగల్ జిల్లా పరకాల మండలం నర్సకపల్లె. తండ్రి రామస్వామి, తల్లి కనకలక్ష్మి. వీరి నలుగురు సంతానంలో ఆఖరివాడు యశో కృష్ణ. తండ్రి స్టేజ్ ఆర్టిస్ట్ కావడం యశో కృష్ణకు కలిసి వచ్చింది. రామాయణం, మహాభారతం, సారంగధర లాంటి నాటకాలకు ఇంట్లో జరిగే రిహార్సల్స్ చూడడం చిన్నతనంలో యశో కృష్ణ నిత్యకృతంగా ఉండేది. ఆ పసి వయసులో నటన కంటే ఆర్కెస్ట్రా బాగా ఆకర్షించింది. సంగీతం నేర్చుకోవాలనుకున్నాడు. రాజేశ్వరరావు అనే ఆర్కెస్ట్రా అతను మోహన, శివరంజని, కళ్యాణి, బింపలాస్, అభేసి అనే 5 రాగాలు కూడా నేర్పించాడు. ఆ బేస్తో ఇంటర్కు కాలేజీలో చేరిన తర్వాత సీతల రఘువేందర్ దగ్గర కీబోర్డ్తో పాటు మరో చోట శాస్త్రీయ సంగీతం కూడా నేర్చుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్ త్యాగరాయ గాన సభలో ఓకల్ సింగర్గా కెరీర్ ప్రారంభించాడు. ఆ సమయంలోనే స్వర్గం ఆర్కెస్ట్రాలో కీబోర్డ్ ప్రోగ్రామర్గా పనిచేయడం యశో కృష్ణ కెరీర్ను మార్చేసింది. అక్కడ పరిచయమైన యాంకర్ ఉదయ్ భాను సాయంతో నీలి మేఘాలలో అనే సీరియల్కి మొదటిసారిగా సంగీతం సమకూర్చాడు. ఆ తర్వాత మరో సీరియల్, ఇంకో సీరియల్ అంటూ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఆ క్రమంలో పి బాలాజీ అనే దర్శకుడి పరిచయం సినీ రంగంలోకి అడుగులు వేసేలా చేసింది. బాలాజీ తీసిన వెంకట్తో అలివేలు సినిమాకు సంగీత దర్శకుడుగా తన ప్రయాణం ప్రారంభించిన యశో కృష్ణ ఇప్పటి వరకు 10-15 సినిమాలు, 16 సీరియల్స్కు సంగీతం సమకూర్చాడు. 10-15 డివోషనల్ ప్రాజెక్ట్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేశాడు. ప్రస్తుతం చంద్రమహేష్ కొత్త ప్రాజెక్ట్, దేవి ప్రసాద్ కెవ్వు కేక, ఆకాశంలో సగం, పాండవులు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అప్పటి వరకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సినిమా అంటే ఉండే టెన్షనే వేరు. అది మొదటి అవకాశం అంటే ఎంత లేదనుకున్నా కాస్త టెన్షన్గానే ఉంటుంది. అయితే మొదటి సినిమాకే మెలోడీ పాట ట్యూన్ చేయాల్సి రావడం కూడా ఓ మంచి అవకాశమే. దానికి చేసిన ట్యూన్ ఆ సినిమా మొత్తానికి సంగీత దర్శకత్వం చేసే ఛాన్స్ తెచ్చిపెట్టింది. నేను టీవీ సీరియల్స్లో వర్క్ చేస్తున్నప్పుడు, ఆర్కెస్ట్రాలో ప్రోగ్రామర్గా ఉన్నప్పుడు నాకు బాలాజీ గారు పరిచయం కావడం, అతను ఒక మంచి లవ్తో కూడినటువంటి సబ్జెక్టు మూవీ చేస్తున్నానని అతను నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి నేను డెఫినెట్గా సాంగ్స్ చేస్తాను సార్ అని చెప్పి ఒక 20-25 డెమోస్ వినిపించాను. అయితే పర్టికులర్గా ఆయన నాకు కొన్ని సిచ్యువేషన్స్ చెప్పారు. దాంట్లో ఫస్ట్ నేను చేసినటువంటి సాంగ్ ఏంటంటే ఒక ఇద్దరు హీరో హీరోయిన్ పైన ఒక డ్యూయట్, ఒక లవ్ను ఎక్స్ప్రెస్ చేసేటువంటి సాంగ్ అది. ఆ దేవుడి గుడిలో పువ్వు, నా మదిలో నిండుగా నువ్వు, నవ్వు నువ్వు పువ్వు అని ఇట్లా ఒక రైమింగ్లో ఆ లిరిక్స్ రాయడం చాలా నన్ను ఇన్స్పైర్ చేసింది అతను రాసినందుకు. అలాగే డైరెక్టర్కు, ప్రొడ్యూసర్కి, అందరికీ, ప్రతి ఒక్కరికి ఆ సెట్లో వర్క్ చేస్తున్నటువంటి అందరికీ నచ్చి ఆ పాటని ఫస్ట్ పాట రికార్డ్ చేశాం. దీనికి గాయకులు వచ్చి మన కార్తీకు, మాలవిక ఆలపించారు. చాలా ఎక్స్ట్రాడినరీగా ఆలపించారు. కార్తీక్ గారు అప్పుడు స్టార్టింగ్ పీరియడ్ ఆయన, అప్పుడప్పుడే మూవీస్లో పాడుతున్నారు. ఇప్పుడు చాలా నంబర్ 1 సింగర్ అతను. నాకు ఫస్ట్ అవకాశంలోనే నాకు ఆ కార్తీక్ పాడడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. దాంతోపాటు మిగతా సాంగ్స్ అన్నీ, ఒకటి ఐటమ్ సాంగ్, ఒకటి డ్యూయట్, ఒకటి సిచ్యువేషన్ ఓరియంటెడ్, ఇలా 5 సాంగ్స్ అది డిఫరెంట్గా రూపొందించాం. ఎన్ని సినిమాలు చేసినా కొన్నిసార్లు కొన్ని పాటలు వ్యక్తిగతంగా బాగా నచ్చుతాయి. సినిమా హిట్తో సంబంధం లేకుండా పాట అలా గుర్తుండిపోతుంది. దానికి సాహిత్యం ఇచ్చిన బేస్ కావచ్చు, పాటకు పడ్డ శ్రమ కావచ్చు, ఏదైనా కావచ్చు. అలా నచ్చిన పాట ఇంద్రాణి సినిమాలోని కొమ్మని కేసే కోయలకు అన్న హీరోయిన్ సోలో సాంగ్. ఇంద్రాణిలో కూడా నాకు పేరు చాలా బాగా తెచ్చిపెట్టినటువంటి సినిమా. ఇంద్రాణిలో సంగవి హీరోయిన్ ఫస్ట్ ఇంట్రొడ్యూసింగ్ సాంగ్ అది. ఒక పచ్చటి పొలాలు, పైరు సేన్లలో ఆ హీరోయిన్ పాడుకునే పాట కావాలని నాకు ఎంఏ చౌదరి డైరెక్టర్ గారు దాన్ని అడిగారు. దాంట్లో రవీంద్ర దేశాయ్ అని లిరిక్ రైటర్ అతనితో రాయించాను. చాలా ఆ పాట నాకు బాగా పేరు తెచ్చినటువంటి పాట. దానికి
ఆడియో పరంగా కానీ పబ్లిక్ నుండి కానీ మంచి సక్సెస్ని తెచ్చిపెట్టినటువంటి సినిమా. అది ఆ పాట ఏంటంటే తానననానా తానననా తానననానా తానననా అంటూ ఒక పల్లవి అతనికి వినిపించాను. చాలా బాగుంది, దీనికి లిరిక్స్ రాయించండి. ఈ ట్యూన్ నాకు బాగా, ఎందుకంటే ఆ మూమెంటు ఆ రిథమిక్ అదంతా నాకు బాగా నచ్చింది. దీనికి లిరిక్స్ రాయించండి అంటే అప్పుడు రవీంద్ర దేశాయ్ అని అతను నా దగ్గరికి ఒక 6 months నుండి నా దగ్గరికి ఒక లిరిక్ రైటర్గా అవకాశం కోసం తిరుగుతున్నారు. అలాంటి టైంలో నేను ఇచ్చినటువంటి ఆ పల్లవి ఆ ట్యూన్కు ఒక 4-5 రకాలుగా ఆయన ఆ లిరిక్స్ రాసుకొని తీసుకొచ్చారు. దాంట్లో ది బెస్ట్ అనుకున్న లిరిక్స్ని మేము సెలెక్ట్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా మళ్ళీ సుధా గారు ఆలపించారు. ఎక్కడ రాజీ పడకుండా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు చాలా కేర్ తీసుకొని ఆ సినిమా పాటలన్నీ రూపొందించాం. దాంతో ఆ సినిమాతో కూడా నాకు మంచి పేరు లభించింది. రాగాలు ఎన్ని ఉన్నా ఒక్కో రాగానికి ఒక్కో ప్రత్యేకత, దేని మాధుర్యం దానిదే. కొన్ని పాటలకు ఆ రాగం సరిగ్గా కుదిరి పాటకు మంచి ప్రాముఖ్యత తీసుకువస్తుంది. అలా ఉదయ రవిచంద్రికలో చేసిన ఈ ట్యూన్ పాటకు కొత్త జీవాన్ని అందించింది. అయితే ఈ ట్యూన్ పాట రాసిన తర్వాత చేశారు. సంగీతం, సాహిత్యం, గాత్రం 3 సమపాళల్లో కలిసి పాటను చక్కటి హిట్గా మార్చారు. నాకు ఇంద్రాణి సినిమా తర్వాత ఒక గొప్ప అవకాశం నగరం నిద్రపోతున్న వేళ సినిమా. ఈ నగరం నిద్రపోతున్న వేళ సినిమా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్తో రూపొందించినటువంటి సినిమా. ఇందులో 6 సాంగ్స్ 6 డిఫరెంట్ సిచ్యువేషన్స్తో డైరెక్టర్ గారు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. డైరెక్టర్ గారు వచ్చి ప్రేమ్రాజ్ గారు. ఫస్ట్ సాంగ్ ఒకటి చేద్దాం సార్ అని చెప్పాను. ఎందుకంటే అప్పటికే డైరెక్టర్ గారు 2 songs లిరిక్స్ రాసి పెట్టుకున్నారు. ఆ లిరిక్స్ సుద్దాల అశోక్ తేజ గారు రాశారు. దాంట్లో ఒక మనిషి యొక్క జీవితాన్ని నది పరుగుతో పోల్స్తూ అద్భుతంగా సుద్దాల అశోక్ తేజ గారు రాశారు. అదే పాట శంకర్ మహాదేవన్ గారితో పాడించాను. నేను ఫస్ట్ ఈ పాట ఒక క్లాసికల్ బేస్తో కూడినటువంటి సాంగ్ కావాలని డైరెక్టర్ గారు చెప్పడం, దాంట్లో బ్రీత్లెస్ సాంగ్ లాగా చరణాలు ఉంటే బాగుంటుంది అనడం, దీన్ని నేను ఏ రాగం తీసుకుంటే బాగుంటుందనే ఒక ఆలోచన నాకు కలిగి ఒక 4-5 రకాలుగా నేను రాగాల్లో ఫస్ట్ ఈ పాటని హమ్మింగ్ చేసుకున్నాను. దాంట్లో నాకు ది బెస్ట్ రాగం ఉదయ రవిచంద్రికలో చేశాను. ఉదయ రవిచంద్రికలో ఈ పాట నేను పల్లవి వినిపించాను. తర్వాత చరణాలు కూడా బ్రీత్లెస్లోనే నేను కంపోజ్ చేసి డైరెక్టర్ గారికి అలాగే సుద్దాల అశోక్ తేజ అన్న గారికి వినిపిస్తే చాలా బాగుందని చెప్పారు. ఆ బ్రీత్లెస్ సాంగ్ కూడా ఎవరితో పాడిస్తే బాగుంటుంది అనేది కూడా నేను ఒక డైరెక్టర్ గారికి చెప్పాను. శ్రీ మంజునాథలో శంకర్ మహాదేవన్ గారు పాడినటువంటి పాట వినండి సార్, చాలా బాగుంటుంది, మహాప్రాణదీపం అనేది. అలా మనం ఆయనతో పాడిస్తే చాలా పేరు వస్తుంది, నాకు మంచి సినిమా ఇది అవకాశం అంటే డైరెక్టర్ గారు కూడా, ప్రొడ్యూసరు కూడా నంది శ్రీహరి అని ప్రొడ్యూసరు, ఆయన మాకు అన్ని విషయాల్లో ఎక్కడ కూడా బడ్జెట్ పరంగా కానీ అన్ని విషయాల్లో కోఆపరేట్ చేసి ఈ ప్రోడక్ట్ని రూపొందించాం. ఆ చరణాలు కూడా జనన మరణముల నడుమ ఉన్న ప్రతి క్షణము ఎన్ని నటనలెన్ని భంగిమలు, ఎన్ని ముద్రలెన్ని రసములెన్ని భావముల జీవకలల సంయోగమెల్ల నటరాజు పూజ చేసే అభినవ నాట్యయోగమే మనిషి జీవితం. అంటే ఇది ఒక బ్రీత్లో పాడడం చాలా కష్టమైనటువంటి పని. కాకపోతే శంకర్ మహాదేవన్ గారితో పాడించేటప్పుడు ఏం చేశామంటే జనన మరణముల కట్ నడుమ ఉన్న ప్రతి అలా కట్ తీసుకొని మళ్ళీ మేము ఈ సాఫ్ట్వేర్లో దీన్ని మిక్స్ చేసినటువంటి సాంగ్. ఎవరికైనా సింగర్ అనే వ్యక్తులకు ఎవరికైనా కూడా ఒకసారి అంత లిరిక్ ఒక చరణం మొత్తం ఒకటే బ్రీత్లో పాడాలంటే చాలా కష్టమైన పని. చాలా ఎక్స్ట్రాడనరీగా శంకర్ మహాదేవన్ గారు ఆలపించారు. దీంతో నాకు ఒక మంచి పేరు లభించింది. సంగీత దర్శకునిగా మారకన్నా ముందే చాలా కాలంగా నాకు కృష్ణ తెలుసు. అతనిలో ఎంత సంగీత పరిజ్ఞానం ఉందో అంత సాహిత్యాన్ని లోతుగా వెళ్ళి విశ్లేషించుకొని అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం కూడా ఉన్నటువంటి సంగీత దర్శకులలో ఒక ప్రవర్ధమాన దర్శకుడు, సంగీత దర్శకుడు యశోకృష్ణ. ఒక్కోసారి సంగీతం ఛాలెంజింగ్గా ఉంటుంది. ప్రతి పాట వేరువేరు సందర్భాల్లో వస్తూ అనేక వేరియేషన్స్తో ఉంటుంటాయి. వాటన్నిటికీ సరిపోయే సంగీతం అందించాలి. అలా ఓ విషాదకరమైన సందర్భానికి మాల్కోల్ రాగంలో చేసిన ఓ ట్యూన్ చాలా చక్కగా కుదిరింది. తప్పెవరిదైనా దోషి మాత్రం తానే అయ్యే స్త్రీ పరిస్థితిని చెప్పే సందర్భం. అందుకే ఆ పాట, ఆ ట్యూన్ సినిమా రిలీజ్కి ముందే శ్రోతలను బాగా ఆకట్టుకుంది. ఆకాశంలో సగం సినిమాకి వచ్చేస్తే దీంట్లో 5 songs 5 situations డిఫరెంట్గా కంపోజ్ చేయడం జరిగింది. ఇది సింగిల్ కార్డ్ సుద్దాల అశోక్ తేజ పాటలు. ఇది కూడా దాదాపుగా టోటల్ సాంగ్స్ అన్నీ లిరిక్స్ రాశాక ట్యూన్ చేసినవి.
దీంట్లో క్లైమాక్స్ సాంగ్ వచ్చి ఈ కంటెంట్ సబ్జెక్ట్ ఏంటంటే ఒక ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పైన యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసినటువంటి కథ ఇది. అనైతికం అనే నవలని సినిమా రూపకంగా డైరెక్టర్ ప్రేమరాజ్ గారు రూపొందించారు. తమ్ముడి యొక్క భార్య అన్నయ్యకు దగ్గర అవడం, అలాంటి విషయంలో తమ్ముడికి తెలిసినప్పుడు ఆ భార్యని కొట్టి బయటికి పంపించేస్తాడు. అలాంటి సందర్భంలో క్లైమాక్స్లో నాకు ఒకటి జేసుదాస్ గారు పాడినటువంటి పాటలు, మోహన్ బాబు గారి సినిమాలు కానీ ఇలా అట్లా ఒక పేతాసులో ఒక మంచి సాంగ్ కావాలని అది సుద్దల శక్తేజ గారితో చెప్పి ఆయన ముందే లిరిక్ రాయించుకున్నారు. దాన్ని నేను ఒక 4-5 రకాలుగా ట్యూన్స్ వినిపించాను. అందులో నేను అనుకున్న ట్యూను ఒకటి ఫైనల్ అయిపోయింది. ఈ పాట కంపోజింగ్ అయిపోయాక యోగి సురేష్ గారితో పాడిస్తే బాగుంటుందని డైరెక్టర్ గారు చెప్పాను. ఓకే, డెఫినెట్గా ఆయన పాటలు ఏమున్నాయని అడిగారు ఆయన. అప్పుడు ఆయన యోగిలో పాడిన ఏ నోము నోచిందో అనే పాట పెద్ద హిట్. ఆ సాంగ్ వినిపించాను. దాదాపుగా ఒక యేసుదాస్ గారి కంటెంట్లోనే ఆ ఫీల్తో ఉన్నటువంటి సాంగ్ అది. దాన్ని అతను మలయాళీ అయినా కూడా ఈ లిరిక్స్ను, తెలుగు లిరిక్స్ని మలయాళంలో రాసుకొని ఎక్కడ మిస్టేక్స్ లేకుండా, ఎక్కడ ఎక్స్ప్రెషన్స్ ఏం కావాలో వాటన్నిటిని ఆయన మనసులో పెట్టుకొని ఒక్కొక్క లైన్ టు లైన్ చాలా రిస్క్ తీసుకొని ఈ పాటను పాడించడం జరిగింది. ఇది కూడా అసలు విన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జేసుదాస్ గారు వాడారా అన్నట్టుగా నాకు మంచి స్పందన లభించింది. ఈ రిస్క్ తీసుకున్నందుకు నాకు, అటు పాడినందుకు సురేష్ గారికి నాకు మంచి అప్లాజ్ లభించింది. మ్యూజిక్ అనగానే పాటలే గుర్తుకొస్తాయి. అయితే దీనికంటే భిన్నమైనది, సినిమాకు ప్రాణం పోసేది మరోటి ఉంది. అదే ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సంతోష విషాదాలు, కోపతాపాలు, అలకలు, బుజ్జగింపులు, గారాలు, మారాలు, కసి, ద్వేషం, ఇలా నవరసాలకు తగ్గట్టుగా సంగీతం సమకూర్చేదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అలాంటి సందర్భాల్లో సోలో వయలిన్, ఫ్లూట్, కోరస్లతో పాటు మర్కిటో స్ట్రింగ్స్, మైల్డ్ ఇన్స్ట్రుమెంట్స్, విండ్ ఇన్స్ట్రుమెంట్స్, గిటార్, ఇలా అనేక రకాల వాడాల్సి ఉంటుంది. అలాంటి ఓ సందర్భం నగరం నిద్రపోతున్న వేళలో ఉందని చెబుతున్నాడు యశోకృష్ణ. ఒక ఇళయరాజా గారి సినిమాలు తీసుకున్నా, ఏఆర్ రెహమాన్ గారి సినిమాలు తీసుకున్నా, కేవి మహాదేవన్ గారి తీసుకున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సగం ప్రాణం ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే మనకు సినిమా నిలబడుతుంది. అలాంటిది నాకు ఈ మధ్యకాలంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచి పేరు తెచ్చినటువంటి సినిమా నగరం నిద్రపోతున్న వేళ. దీన్ని నేను సినిమా ఫస్ట్ ఆర్ఆర్ స్టార్ట్ చేయకముందు కనీసం ఒక 100 టైమ్స్ చూశాను. ఎందుకంటే దీంట్లో కంటెంట్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఒక కాలేజీ బ్యాక్డ్రాప్ నుండి స్టార్ట్ అయ్యి ఒక నైట్ మోడ్కి వెళ్ళి చార్మి గారు ఆ నైట్ జర్నలిస్ట్గా బయటికి రావడం, దాంతో ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ నుండి జగపతిబాబు హీరో ఆయన సిటీకి వచ్చి, సిటీకి ఆయన దేని గురించి వచ్చారు, ఇవన్నీ క్యారెక్టర్లన్నీ ఒక డిఫరెంట్ యాంగిల్లో ఇది రూపొందించినటువంటి సినిమా. ఈ సినిమాకు నేను సాంగ్స్ అయితే ఎంత కష్టపడ్డానో దానికి డబుల్ ఈ ఆర్ఆర్ కోసం చాలా కష్టపడ్డాను. ఒక పల్లెటూరు నుండి సిటీకి జగపతిబాబు సిటీకి వస్తారు. సిటీకి వచ్చి అతను ఒక మంచి డిగ్రీలు అన్ని పట్టాలు పొందుతాడు, కాకపోతే ఎక్కడ జాబ్ ఉండదు. అలాంటి సందర్భంలో నైటు హోటల్లో కాదు, మామూలుగా ఒక పార్కులో తిరుగుతున్నటువంటి సమయంలో రౌడీలు ఆ చార్మిని అటాక్ చేస్తున్నప్పుడు ఈయన సేవ్ చేస్తారు. అలాంటి సేవ్ చేస్తున్నప్పుడు అట్లా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు అందులో 2-3 రకాలుగా, ఇతను ఏంటంటే ఒక విలేజ్ నుండి అసలు చనిపోవడం కోసం, ఒక ఆత్మహత్య చేసుకోవడం కోసం వచ్చినటువంటి వ్యక్తి, అలాంటి టైంలో చార్మి గారిని రౌడీలు వెంటబడడం, ఈ 4-5 రకాలుగా ఇక్కడ సిచ్యువేషన్తో కూడినటువంటిది అది. దాంతో నాకు ఆ సీను చేయడం చాలా కష్టపడ్డాను. ఎందుకంటే దీనికోసమే ప్రతి సీన్ నేను 100 టైమ్స్ సినిమా చూడడం జరిగింది. ప్రతి ఆ సీన్ తర్వాత నెక్స్ట్ వచ్చే సీన్ కంటెంట్ కూడా ఏ ఇన్స్ట్రుమెంట్ మళ్ళీ ఇస్తే బాగుంటుందనేది ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కు చాలా ఒక కత్తి మీద సమ లాంటి వర్క్ ఇది. అందుకని పాటల కంటే చాలా కష్టమైంది ఆర్ఆర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటేనే మనం సినిమా ఆడియన్ను నిలబెట్టగలుగుతాం అనేది నా నమ్మకం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ సందర్భానికి పూదండలో దారంలా కలిసిపోవాలి. చూసేవారికి సంగీతం వినిపించదు, కేవలం సీన్ మాత్రమే కనిపిస్తుంది. అయితే ఆ సీన్కు కావాల్సిన డెప్త్ని, మూడ్ని క్రియేట్ చేసేది సంగీతమే. కాకపోతే సామాన్య ప్రేక్షకుడికి ఆ రెండు వేరు అనే విషయం అర్థం కాదు. ఇలాంటి సందర్భాలు ఆకాశంలో సగం సినిమాలో చాలా ఉన్నాయి. వీటి కోసం వైలిన్, డ్రమ్స్, స్ట్రింగ్స్, సోలో వైలిన్, ఫ్లూట్, సారంగి లాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడి చాలా జాగ్రత్తగా సీన్ని ఎలివేట్ చేశారు. ఆకాశంలో సగం ఆడియో రిలీజ్ అయింది, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ అయింది. దీంట్లో ఒక డిఫరెంట్ సన్నివేశం ఏంటంటే, భర్త చిన్న సరదాలకు కూడా భార్యను నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది అనే కాన్సెప్ట్ ఈ సినిమా. యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల, అనైతికం నవల. ఇలాంటి సమయంలో
భార్య తన బావగారైన రవిబాబు క్యారెక్టర్తో ఈమె సంబంధం పెట్టుకుంటుంది. అలాంటి సందర్భంలో ఒక హ్యాపీ మూడ్ తర్వాత ఒక రెడెండ్గా మళ్ళీ తమ్ముడికి దృష్టిలో వీళ్ళిద్దరు పడడం, అలా అదంతా ఒక ఫ్యామిలీలో తెలియడం, అటు తర్వాత ఈ భర్త ఈమెను కొట్టి బయటికి పంపించడం, ఇన్ని రకాల ఎలిమెంట్స్తో ఈ ఆర్ఆర్ స్కోప్ ఉన్నటువంటి సినిమా ఇది. దీన్ని ఒక డిఫరెంట్గా ప్లాన్ చేసి వాళ్ళు రొమాన్స్లో ఉన్నప్పుడు కంపోజింగ్ ఒక మంచి ప్లెజెంట్నెస్ మ్యూజిక్తో దీన్ని ఆర్కెస్ట్రేషన్ రూపొందించడం జరిగింది. అలాగే తమ్ముడు ఒక్కసారిగా ఒక చూడకూడని ఒక షాక్లో అలాంటి చూసినప్పుడు ఆ భయంకరమైన డ్రమ్స్, వైలెన్సు, స్ట్రింగ్స్ చాలా హెవీగా రూపొందించాం. అలాగే తమ్ముడి భార్యను బయటికి పంపించేటప్పుడు ఒక కలుగుతున్నట్టు ఆ ఫ్యామిలీలో ఇంతకాలం కలిసిమెలిసి ఉన్నటువంటి ఫ్యామిలీలో ఇలాంటిది ఒక డిస్టర్బెన్స్ జరగడం వల్ల ఆ బాధని, ఆ పేతాస్ని ఆమె బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఒక సోలో వైలెన్, ఒక ఫ్లూటు, అది సారంగి, ఇలాంటి ఇన్స్ట్రుమెంట్లతో చాలా డిఫరెంట్గా ఆర్ఆర్ని కంపోజ్ చేయడం జరిగింది. ఇలా తల్లిదండ్రులు కూడా ఆమెను తిట్టడంతో ఆమె పాప పుట్టాక చిన్న పాపను పట్టుకొని నైట్ బాంబేకి వెళ్ళిపోతుంది. బాంబేకి వెళ్ళిపోయాక ఇలాంటి ఇంత మంచి ఫ్యామిలీస్లో గడిపినటువంటి ఆమె ఒక్కసారిగా ఇలా బయటపడేసరికి తట్టుకోలేక పాపను తీసుకొని ఒక బీచ్ ఒడ్డుకి వెళ్ళి ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న ఆ పాపను నిద్రపుచ్చడం కోసం ఒక పాట ఇందులో రూపొందించాం. ఆ పాట సుద్దల అశోక్ తేజ గారు ఫస్ట్ దానికి కూడా లిరిక్స్ రాశారు. అది ఎలా ఉండాలి తమ్మి అంటే, ఒక పాట అనేది లాలి పాటల మీద చాలా వచ్చాయి, మనకంటూ ఒక డిఫరెంట్గా ఉండాలి, అంటే పాటలా కాకుండా వట్టి మాటలాగా ఉండాలని అన్న నాకు మంచి సజెషన్స్ ఇచ్చారు. ఆ పాట ఏంటంటే అది సునీత గారు అద్భుతంగా ఆలపించారు. సంగీతం ఓ అంతులేని మహాసముద్రం. అందులోని నీటి బిందువులను లెక్కించడం ఎంత అవివేకమో, మంచి చెడు అంటూ సంగీతాన్ని విడదీయడము అంతే అవివేకం. సందర్భానికి తగ్గట్టుగా సంగీతం కుదిరిందా లేదా అనేదే ముఖ్యం. అలా అన్ని సందర్భాలకు సంగీతాన్ని పండించి సినిమాకు కొత్త ఊపిరిలూదే సంగీత దర్శకులు మన సినీ సంగీతవనంలో అనేక మంది.